అందరికీ ఈరోజు మేము వరంగల్ ఫోర్ట్కి వచ్చినాం. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ మా వరంగల్లో. మేము మా ఫ్యామిలీతో అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి వచ్చాం మా పాపని తీసుకొని. చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా అన్నీ పడిపోయినాయి, అయినా కూడా ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు కూడా ఇది వరంగల్కి మంచి హిస్టారికల్ ప్లేస్ అన్నట్టు. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే. సో మేము చాలాసార్లు ఇక్కడికి వచ్చినాం, కానీ అప్పుడు ఇవన్నీ మంచిగా ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాం. మంచి ప్లేస్ ఇది, వరంగల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ పడిపోయిన స్టోన్స్ అన్నిటి కూడా పీక్ డీటెయిలింగ్ ఉంటుంది. ప్రతి స్టోన్ మీద కూడా డీటెయిల్ వర్క్ ఉంటుంది. అసలు ఇప్పుడున్న స్కల్ప్చర్స్ కూడా చేయలేనంత చాలా అందంగా ఉంటాయి ప్రతిదీ కూడా. ఇది కాకతీయ డైనాసిటీ వాళ్ళు చాలా బాగా నిర్మించింది ఇవన్నీ 13th సెంచరీలో. అసలు మనం ఇప్పటికీ కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చూసే అంత బాగుంటుంది ఇదంతా. ఈ ప్లేస్ అంతా అంత స్ట్రాంగ్ ఉన్నాయి స్టోన్స్ అన్నీ. ఇంకా ఇక్కడ చూసే ప్లేస్ ఇది ఒక్కటే కాదు, దీని ముందు ఏకశిలా పార్క్, ఇంకా కుష్మహల్ కూడా ఉంటుంది. అవి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా బాగుంటుంది. వరంగల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వరంగల్ ఫోర్టే. సో బాగుంది కదా, పీస్ఫుల్గా చాలా బాగుంది. వెళ్ళగా మా పాపని చూసిర్రా ఎంత బాగా ఆడుతుందో. ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది కదా, అందుకే ఇక్కడ మంచిగా ఆడుకుంటుంది. రానా నీ సాను నచ్చిందా నీకు ఇక్కడ? తనకి ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లే, అంత కన్ఫ్యూజింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం తనని ఇక్కడ తీసుకురావడం, అందుకే చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. అంతే ఇవేంటివి ఇవన్నీ అన్నట్టు. సాను సాను నీకు నచ్చిందా ఇక్కడ? ఇక్కడే ఉంటావా? ఏ సాను రా, అక్కడ ఇవన్నీ ఉంటాయి కింద. బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. ఆ కాలంలో ఎప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఎట్లా వచ్చినాయేమో ఇవన్నీ చెప్తాలని. చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. జస్ట్ స్టోన్ మీదనే ఇదంతా. ఎక్కడ చూద్దాం. ఏం వస్తుంది ముందు కూడా ఎంత ఇందులో మనకు నీళ్ళు కూడా పట్టట్లే కదా, ఎట్లా డిజైన్ చేసింది. ప్రతి ఒక్క స్టోన్ లో మంచి డీటెయిలింగ్ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో మంచి మంచి కార్వింగ్స్ ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడు
మిగిలిపోయే మాస్టర్ పీస్ వరంగల్ ఫోర్ట్. చూడండి మా హస్బెండ్ మా పాప ఎంత బాగా చిల్ అవుతున్నారో ఈ ప్లేస్కి వచ్చి. నెక్స్ట్ అయితే మేము ఏకశిలా పార్క్ వచ్చినాం. ఇక్కడ పార్క్ ఇప్పుడు మేమైతే ఏకశిలా పార్క్ వచ్చినాం. ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వరంగల్ ఫోర్టే ఉంటుంది. సో అక్కడ అవన్నీ చూసుకున్న తర్వాత పార్క్ వచ్చి మంచి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల్ని ఆడిపించవచ్చు. ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా పాప అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే సెకండ్ టైం కదా మనం రావడం ఇక్కడికి. పాప కూడా సెకండ్ టైం. మొన్న వచ్చినాము, మొన్న అంటే లాస్ట్ ఇయర్ వచ్చినాము. అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసినాం. కానీ ఇంత ఏం కాలేదు అప్పుడు, ఇంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది. శాండ్ మంచిగా ఆడుతుంది ఇక్కడ, నీట్గా ఉంది ఇప్పుడు మంచిగా. దానికి ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఉయ్యాల అవన్నీ ఆడుతుంది. ఈ ప్లేస్ నుంచి రాదు ఇంకా బయట. శాంతల్లి ఇదంతా ఏకశిల పార్క్ పైన అన్నట్టు. ఇక్కడ కూడా కోట ఉంది. పైకి ఎక్కితే మనకి ఫోర్ట్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇక్కడ జనరల్గా మూవీ షూటింగ్స్ కూడా అయినాయి. ఇప్పుడు రీసెంట్గా మన ఎంసీఏ మూవీ షూటింగ్స్ కూడా అయినాయి. ఇక్కడ నుంచి చూస్తే ఫోర్ట్ వ్యూ మొత్తం చాలా బాగుంటుంది. అక్కడ ఇంకా పైకి కూడా ఎక్కొచ్చు, స్టెప్స్ ఉన్నాయి లోపల నుంచి. లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఇది టాప్ వ్యూ పాయింట్. ఇంకా మన ఏకశిల పార్క్ లో కోట మొత్తం ఎక్కడ ఉందో ఎక్కడ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏకశిల పార్క్ ఫోర్ట్ అంతా క్లియర్ గా చూడొచ్చు. ఈ సైడ్ ఒక కోట, ఇది వరంగల్ ఫోర్ట్కి సంబంధించింది. ఇంకో సైడ్ ఇంకో కోట, ఇది కూడా పార్ట్ అనుకుంటాం. ఇంకో సైడ్ కోట, ఇది ఇంకో ద్వారం. ఇది
ఇక్కడ షూటింగ్ కూడా అయినట్టుంది కదా. ఎంసీఏ షూటింగ్ అయింది. ఎంసీఏ షూటింగ్ హీరో హీరోయిన్ ఒక సీన్ ఉంటుంది, అది అటు సైడ్ ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. అసలు చాలా బాగుంది. ఇవన్నీ ఒకటొకటి అసలు స్టిక్ చేసినట్టున్నాయి, ఒకదాన్ని ఒకటి పెట్టిండ్రు. సిమెంట్ యూజ్ చేయలేదు, జస్ట్ బండల్ స్టిక్ చేసినట్టు ఉన్నాయి. అవునవును, అసలు ఈ థాట్ ఎట్లా వచ్చిందో కదా వాళ్ళకి. ఇక్కడ నుంచి చూస్తే అంతా కనిపిస్తుంది. అవును. ఇగో మా ఆయన ఏమేమో సాహసం చేస్తున్నాడు పైనుంచి. స్టోన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి చోట ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి అక్కడ పై దాకా కూడా ఎక్కేసి వచ్చిండు ఇప్పుడు. ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ప్లేస్ ఎంసీఏ మూవీ సాంగ్ ముందు వస్తుంది ఒక సీన్, అది హీరోయిన్ హాస్టల్ నుంచి వచ్చి హీరోయిన్ కలుస్తుంది కదా, అది ఇక్కడే ఆ ప్లేస్. ఇక్కడ హీరో హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటే తర్వాత సాంగ్ వస్తుంది, ఇదే ఆ ప్లేస్. బాగుంది కదా ఇక్కడ పీస్ఫుల్. ఈవినింగ్ టైం మంచిగా ఉంటుంది ఇక్కడ ప్లేస్ ఎంజాయ్ చేయడానికి. అయితే ఇప్పుడైతే మేము వరంగల్ ఫోర్ట్కి వెళ్ళాం, ఇంకా ఏకశిల పార్క్ వెళ్ళాం. ఇప్పుడు నెక్స్ట్ మేము కుష్మహల్కి వెళ్తున్నాము. వరంగల్ ఫోర్ట్ ఇంకా ఏకశిల పార్క్ ఎంజాయ్ చేసినాం సంతు. బాగుంది. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ కుష్మహల్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే కుష్మహల్. సో ఇదే ఇక్కడ లాస్ట్ చూసే ప్లేస్ కుష్మహల్ అన్నట్టు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. ఉపయోగించిన బాంబ్స్ అంటే బాంబులు అంటే మనం ఇప్పుడు బుల్లెట్స్ ఎట్లా అలా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు అంట. క్లోజ్ చేసి చూద్దాం అనుకుంటే పైన ఎంట్రీ క్లోజ్ చేశారు, ఎందుకంటే మరి ఎందుకు చేశారో తెలీదు. పైన చూద్దాం అనుకుంటే ఎంట్రీ క్లోజ్ చేస్తారు. బండలు చూసినాము ఎంత పెద్దగా ఉన్నాయి. మధ్యలో సిమెంట్ అంటే మన వాళ్ళు వేసిన వాళ్ళు, అంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి వేసారంటే. ఈ పెద్ద పెద్ద బండలు మాత్రం వాళ్ళు కట్టినవి. ఇట్లా మొత్తం జరుగుతుందా. ఇది కుష్మహల్ లాస్ట్ చూసే ప్లేస్. ఇక్కడికి వస్తే 3 ప్లేసెస్ చూడొచ్చు. ఒకటి ఫోర్ట్, ఒకటి ఏకశిల పార్క్, ఇంకా కుష్మహల్. ఇక్కడ వర్షం కూడా పడుతుంది ఇప్పుడు. ప్లేస్ అంతా చాలా బాగుంది. ఇక్కడ కూడా సేమ్ వరంగల్ ఫోర్ట్ ఎట్లా అయితే స్టోన్స్ మీద కార్వింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మంచి మంచి కార్వింగ్స్ ఉంది. సో తప్పకుండా వరంగల్ వస్తే 3 ప్లేసెస్ విజిట్ చేయండి ఎవరైనా. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, మా వీడియో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.